మాదిగ కుటుంబ సభ్యులకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముందుగా మాదిగ దండ రోజు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అమలాపురం నియోజకవర్గంలో నేదునూరు నతనీయులు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ఇంటి దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాదిగ కులానికి సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అన్ని అనుబంధ సంఘాల వారికి విషయాన్ని తెలియజేశాం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి నతనీయులు గారి ఇంటి దగ్గర జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి అందరూ తెలియపరచడం జరిగింది. దాంట్లో కొంతమంది రావడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లా సమావేశం ముఖ్య ఉద్దేశం గత 6 నెలల క్రిందట జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం మరి కనీవిని ఎరగని రీతిలో అద్భుతమైన విజయం సాధించి మరొకసారి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి ఎంఆర్పిఎస్ మహాజనేత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడినా కూడా తూచే తప్పకుండా మాదిగ సామాజిక వర్గం మాదిగ ఒప్పుకోవాలని కూడా ఆ అభ్యర్థులను గెలిపించే పాత్ర తీసుకోమని చెప్పేసి అన్న పిలుపునిచ్చినప్పుడు రాజోల్ నియోజకవర్గంలో కావచ్చు, అమలాపురం పార్లమెంట్ పరిధిలో కావచ్చు, ఇక్కడున్న మా సీనియర్ నాయకులు ఆకుమర్తి ఆశీర్వాదం గారు, అలాగే చుట్టుపల్లి నీలకంఠం గారు, నుటుకూరు సత్యనారాయణ గారు, మా వెంకట గారు అన్న వివిధ పాత్రలు పోషించి అభ్యర్థుల గెలుపు కోసం దాదాపు మొన్నటిలో అభ్యర్థుల కన్నా పోటీ చేసే అభ్యర్థుల కన్నా మన మాదిగ సామాజిక వర్గమే ఎక్కువ శాతం పనిచేసిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దానికి ప్రధాన కారణం ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఏబిసిడి జరుగుతుంది. ఏబిసిడి ఆకాంక్ష మాదిగల చిరకాల కోరిక. ఖచ్చితంగా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొస్తే ఏబిసిడి సాధిస్తామనే ముఖ్య ఉద్దేశంతో రాజకీయ ఉద్దేశాలన్నీ పక్కన పెట్టి ముందు ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకురావాలని పనిచేసిన ప్రతి అన్నదమ్ములు మన మాదిగ సామాజిక వర్గంలో ఉన్నారు. దీంట్లో భాగంగా ఎలక్షన్ అయిపోయిన అనంతరం అందరూ కూడా మళ్ళీ కన్వర్ట్ అయిపోయారు ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు. ఇందాక అన్న ఆశీర్వాదం గారు అన్నట్టు ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లేకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల నుంచి ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు రాజోలు ఎస్సీ నియోజకవర్గం, పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గం, అమలాపురం ఎస్సీ నియోజకవర్గం, అమలాపురం పార్లమెంట్ పరిధి ఎస్సీ నియోజకవర్గం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతో మంది మన సామాజిక వర్గం నుంచి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలు అవ్వాలని చెప్పేసి ఒక చిరకాల కోరిక మన మాదిగులు అనేక సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు ఉంటూ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూనే వచ్చారు. దానికి ప్రధాన కారణం మాదిగుల్లో ఐక్యత లేకపోవడం. రెండవదిగా మాదిగ సామాజిక వర్గాన్ని ఇక్కడ తక్కువగా ఉందని మనం ఎవరైతే మన ఆపోజిషన్ వర్గం ఉందో తక్కువ చేసి చూపించడం, ఆ లెక్కలన్నీ కూడా అటు రాజకీయ పార్టీ తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే ఇక్కడ మాదిగులు తక్కువ, ఈ జిల్లాలో సీట్లు ఇస్తే ఓడిపోతారని ఒక తప్పుడు సంకేతం చూపిస్తా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము గత కొంతకాలం నుంచి కూడా ఖచ్చితంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కేటాయించమని చెప్పేసి అన్ని ప్రభుత్వాల అన్ని పార్టీలను కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. చివరి వరకు ఇస్తానని చెప్పి మోసం చేసిన దాఖలాలు అన్నీ ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో ఇప్పుడున్న వచ్చిన ప్రభుత్వంలో మరి మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదిగల పట్ల చిన్న చూపు చూసే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ మొన్న ఏర్పడినటువంటి గవర్నమెంట్ మాన్యశ్రీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి అందరికీ వినతి పత్రాలు మన జిల్లా నుంచి ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు ఎలాగే ఇవ్వలేదు, ఎంపీ అలాగే ఇవ్వలేదు, ఉన్నతమైనటువంటి కేబినెట్ హోదా కలిగిన కనీసం ఒక నామినేటెడ్ పోస్ట్ మాదిగలకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. మొదటి నుంచి డిమాండ్ ఉంది. ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ మన మాదిగ సామాజిక వర్గం నుంచి మరి శ్రీమతి డాక్టర్ ఉండవెల్లి శ్రీదేవి గారు మాజీ శాసనసభ్యులు తాడికొండ నియోజకవర్గం, ఆవిడ మన ఎన్డీఏ ప్రభుత్వం రాకముందే 1.5-2 సంవత్సరాల ముందే ఎమ్మెల్సీ ఎలక్షన్లో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మరి ఆవిడ వ్యతిరేక ఓటేసిందని చెప్పేసి పార్టీ నుంచి ఆవిడ సస్పెండ్ చేయడం, తెలుగుదేశం పార్టీలో ఆవిడ విస్తృతంగా ప్రచారం చేయడం, తద్వారా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆవిడకి మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఇవ్వడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. నిజంగా ఆవిడకి గట్స్ ఉన్న వ్యక్తి, ఒక అధికారం ఉన్నప్పుడే ఒక ముఖ్యమంత్రిని ఎదిరించి ధీటుగా ఆవిడ అమరావతి ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే శ్రీమతి ఉండవెల్లి శ్రీదేవి గారు మాత్రమే.
రాష్ట్రం అంతా కూడా అమరావతి కావాలని కోరుకుంటే ఆ సైకో ముఖ్యమంత్రి 3 రాజధానులు పెట్టినప్పుడు కూడా ఆవిడ పార్టీ నుంచి సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అమరావతి సపోర్ట్ చేసిన గొప్ప మనిషి ఆవిడ. నిజంగా ఉన్నత విద్యావంతురాలు. ఆవిడ మన యొక్క ఈ మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి మరి ఆవిడ ఈ కార్యక్రమం పెట్టినప్పుడు, ప్రమాణ స్వీకారం పెట్టినప్పుడు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక 7 కార్లు, రాజమండ్రి నుంచి కొత్తపల్లి గారు టీము 3 కార్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 2 కార్లు, మన రాజోల నుంచి 2 కార్లు, మన అమలాపురం నుంచి కార్లు కూడా వచ్చింది. దాంట్లో వెళ్ళాం. మన ఐపలవరం నుంచి అక్కడ కలిసిన తర్వాత ముమ్మిడివరం నుంచి వెళ్ళాం. కలిసిన తర్వాత ప్రధానంగా మేడం గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసి మేము ఒక 2 విషయాలు ఆవిడ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేడం, మేము రాజోల నియోజకవర్గం ఎంఆర్పిఎస్ మాదిగ సామాజిక వర్గం ఒక 7 కారులో వచ్చాం మేడం, మీతో పర్సనల్ గా మాట్లాడాలి మేడం అంటే ఆ రోజు క్యాబిన్ అంతా నిండిపోయింది, మన కార్పొరేషన్ క్యాబిన్ అంతా. అయిపోయిన తర్వాత మేడం గారు మళ్ళీ పిలిపించారు. రాజోల నుంచి ఎవరో వచ్చారు, ఒకసారి రమ్మని పిలిస్తే మా టీం అంతా వెళ్ళి కూర్చుని ఆవిడ ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించిన వెంటనే నిజంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదిగులు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలు వెనకబడతనం గురించి ఆవిడతో చర్చించినప్పుడు ఆవిడ చలించి, అయితే శ్రీనివాస్, నేను కొద్ది రోజుల్లో మీకు ఒక షెడ్యూల్ ఇస్తాను, షెడ్యూల్ ప్రకారంగా నేను మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ అయ్యాను కాబట్టి అది 2 సంవత్సరాలు ఉంటాను, 3 సంవత్సరాలు నాకు తెలియదు, ఒక అయ్యాను కాబట్టి మీరు కోరుకున్న కోరిక మేరకు నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, మీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒకటే కాకుండా అక్కడ రాజమండ్రి జిల్లా, కాకినాడ జిల్లా 3 ఉన్నాయి కాబట్టి 3 కూడా షెడ్యూల్ మీద బాధ్యత పెడతాను, దాన్ని సక్రమంగా నిర్వర్తించమని మేడం గారు నాకు చెప్పడం జరిగింది. మొదటగా ఆవిడ చైర్పర్సన్ అయిన తర్వాత మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రావాలని మనం కోరుకున్నప్పుడు ఒక కోరికను మన్నించి ఆవిడ మనకి ఈ నెల 27వ తారీఖు మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. 26 తారీఖు సాయంత్రమే మలికిపురం వస్తారు మేడం గారు. అక్కడ ఉన్నటువంటి ఎల్ఎస్ ల్యాండ్ మార్క్ లో ఒక 3-4 రూములు బుక్ చేసి అక్కడి నుంచి ఆ సాయంత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాజోల నియోజకవర్గం చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఇతర కులాలంతా కూడా మేడం గారిని మరి సందర్శించడానికి వస్తారు, ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేయడానికి. ఆ ఉదయాన్నే మరి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆవిడ పూజలు నిర్వహించుకుని అంతర్వేది రోడ్డు వరకు వచ్చి టేక్షెట్టిపల్లి ఉంటుంది దగ్గర నుంచి మనం ఒక 500 బళ్ళుతో ర్యాలీగా వెళ్ళి శివకోటి గంగయ్య గారి కళ్యాణ మండపంలో ఒక ప్రోగ్రాం అనౌన్స్మెంట్ చేద్దామని మేము ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇది షెడ్యూల్ మరొకసారి మేము పెద్దంతా చర్చించి మళ్ళీ అందరికి తెలియపరుస్తాం. ఖచ్చితంగా దాదాపు మా అంచనా అయితే ఒక 3000 మంది జనాలను సమీకరించి 7 నియోజకవర్గాల నుంచి కూడా జనాలందరూ వచ్చేలాగా ఆ ప్రోగ్రాం హైలైట్ చేసేలాగా ఆ స్టేజ్ మీదే ఇక్కడ ఏవైతే మన చిరకాల ఆకాంక్ష ఉందో ఆశీర్వాదం గారు కానీ పెద్దలు కానీ ఆ ఆకాంక్ష ఆవిడ ద్వారా మరొకసారి పబ్లిక్ గా రాష్ట్రం అంతా కూడా కనపడేలాగా అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ గారికి కానీ, హోమ్ మినిస్టర్ గారికి కానీ ఎవరైతే ఈ ఎన్డీఏ పెద్దలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఇక్కడ జరుగుతున్నటువంటి మన మాదిగల రాజకీయ అన్యాయాన్ని ఆ స్టేజ్ మీద ద్వారా ఆవిడ ద్వారా విషయాన్ని తెలియపరిచి ఒక ఈ సంకేతాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశం. అలాగే రాబోయే ఈ కార్పొరేషన్ గత 5 సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ మాల కార్పొరేషన్ పెట్టాడు, పెదపాటి అమ్మాజీ గారిని మాల కార్పొరేషన్ చైర్మన్ గా పెట్టాడు. ఆయన ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ ₹1 కూడా ఇవ్వలేదు. అలాగే మాది కార్పొరేషన్ పెట్టారు, కొమ్మూరి కనకారావు గారిని ఒక పైసా కూడా ఇవ్వలేదు. అలాగే రిల్ కార్పొరేషన్ పెట్టారు, 1 పైసా కూడా ఇవ్వలేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 340 కోట్ల రూపాయలు ఇప్పుడు రెడీగా ఈ ప్రభుత్వం కేటాయించి ఉంది. ఈ డబ్బులు ఇప్పటి వరకు ఈ గత 5 సంవత్సరాలు ఎవరైతే ఈ ఎస్సీలు లబ్ధి పొందకుండా ఉన్నారో ఈ ఎస్సీ కార్పొరేషన్ కానీ, చిన్న తరహా పరిశ్రమలు కానీ, ఆటోలు కానీ, ట్రాక్టర్లు కానీ దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఎప్పుడైతే 5 సంవత్సరాలు రద్దు అయిపోయినాయో తిరిగి మళ్ళీ రీజనరేషన్ చేసి ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో మన నియోజకవర్గంలో కూడా, మన గ్రామాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పించే బాధ్యత మనం తీసుకున్నాం. ఖచ్చితంగా 340 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, అలాగే అత్యంత విద్యావంతురాలు, గట్స్ ఉన్న లీడర్ ఆవిడ, యంగ్ డైనమిక్ లీడర్. నిజంగా చెప్పాలంటే ఆవిడ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ చేసినందుకు మనందరం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. నిజంగా ఆవిడ ఏదైనా చేయాలనుకుంటే ముక్కుసూటిగా ఉండే వ్యక్తి. నిజంగా మన జాతికి ఈ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ద్వారా ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. దాంట్లో ప్రధానంగా మన అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మొదలు పెట్టాలని ఆవిడ మొదలుగా మనం చెప్పినప్పుడు ఆఫీస్ కూడా పడతాం, జిల్లాల వారీగానే ఆవిడ మనకి మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ఒక రాజోలు నియోజకవర్గ ప్రజలదే కాకుండా అన్ని నియోజకవర్గాలు, కోనసీమ జిల్లా కాబట్టి, అంబేద్కర్ కోనసీమ జిల్లా కాబట్టి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మన మాదిగ ఎన్డీఏ నాయకులు, అన్ని విభజనల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని పూర్తి బాధ్యతతో ముందుకు తీసుకెళ్తే రాష్ట్రం అంతా కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా వైపు తిప్పుకునే పరిస్థితి మన వైపు ఉంది. ఏదో ఎలక్షన్ ముందు ప్రోగ్రాం చేస్తే ఏదో వస్తుంది అనుకుంటాం, కానీ ఇప్పుడు ఎలక్షన్లు ఏమీ లేవు మన దగ్గరలో. ఖచ్చితంగా మనకు ఆవిడగా ఆ పదవి దక్కిన తర్వాత మనం ఎత్తుకునే ప్రోగ్రాం ద్వారాగానే ఇక్కడి నుంచే మాదిగల అభివృద్ధి ఈ కార్పొరేషన్ చైర్మన్ ద్వారాగానే మనం ఒక మాదిగల అభివృద్ధికి బాటేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై ఎన్డీఏ.